ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అమ్మా. వెల్డింగ్లో, వెల్డ్ డిజైన్లో, వెల్డ్ జాయింట్లో ఇది ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అనమాట. ఈ ప్రాబ్లం అర్థమవుతే మీకు మ్యాక్సిమం వెల్డింగ్ మీద మంచి గ్రిప్ వచ్చినట్టే. ఒకసారి వినండి. వెల్డింగ్ మీద దగ్గరగా 6-7 వీడియోస్ ఉన్నాయి దీంట్లో. సో కంపల్సరీ చేస్తే కంపల్సరీ ఒక క్వశ్చన్ క్లియర్గా అటెంప్ట్ చేయగలరు. సో దయచేసి చేయండి ఇవి. ఓకే, చూడండి ఒకసారి. ఏ గ్యాస్ ట్యాంక్, ఒక గ్యాస్ ట్యాంక్ ఉన్నాడు. కన్సిస్ట్ ఆఫ్ ద సిలిండ్రికల్ షెల్ ఆఫ్ ఇన్నర్ డయామీటర్. సో ఇది ఆ షెల్ అనేది ఇంక్లూడ్ ఇన్నర్ డయామీటర్ ఉందంట 2.5 meters. ఓకే, ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై హెమిస్పెరికల్ షెల్. అంటే ఇక్కడ హెమిస్పెరికల్, ఇక్కడ ఒక హెమిస్పెరికల్ వాటితో దీన్ని కంట్రోల్ చేస్తున్నాడు. బై మీన్స్ ఆఫ్ బట్ వెల్డ్. అంటే ఇలా రెండింటిని 2 ప్లేట్స్ని సో ఇలా వెల్డ్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఓకే, ఇలా 2 ప్లేట్స్ని ఇలా ఉన్నాయి. ఓకే, చేస్తుంది గ్యాస్ దగ్గర. సో అది ఎక్కడ వెల్డ్ చేస్తుంది అనేది చూడండి ఒకసారి. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ వెల్డ్ చేస్తున్నాడు, అలాగే ఇక్కడ బాటమ్ కూడా వెల్డ్ చేస్తున్నాడు. సో బాటమ్ కూడా వెల్డ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇలా వెల్డ్ చేస్తున్నాడు. అయితే ఓకే, కింద వెల్డ్ చేస్తున్నాడు, అలాగే పైన కూడా వెల్డ్ చేస్తున్నాడు అన్నమాట. ఇలా ఉంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఏం ఫైండ్ అవుట్ చేయమంటే హౌ మచ్ ప్రెజర్ ఇట్ విల్ బి రెసిస్ట్. సో ఎంత ప్రెజర్ని రెసిస్ట్ చేయగలదు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదేంటిది అంటే ఈ వెల్డ్ అనేది ఎంత ప్రెజర్ విత్స్టాండ్ చేస్తుందని అడుగుతున్నాడు అన్నమాట. ఇది వెల్డ్. ఈ వెల్డ్ అనేది ఎంత ప్రెజరు విత్స్టాండ్ చేస్తుంది అంటే ఇటువైపు ఒక ప్లేటు ఈ సిలిండర్కి అటు హెమిస్పెరికల్ ప్లేట్ అటాచ్ చేశాడు. ఇటు ఒక అంటే ఇది సిలిండర్ అయితే ఇటు హెమిస్పెరికల్ సిలిండర్ అటాచ్ చేస్తాడు. ఇక్కడ హెమిస్పెరికల్ సిలిండర్ని స్పెరికల్ ఎలిమెంట్ని వెల్డ్ చేస్తున్నాడు అనమాట. ఇది యాక్చువల్గా రౌండ్ షేప్లో ఉంది అంతే. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే చూడండి ఒకసారి. A tank consists of cylindrical shell 2.5 meter in diameter. It is enclosed by means of hemispherical shell. అంటే ఇక్కడ ఒక షెల్ ఇచ్చేస్తాం, ఇక్కడ ఒక షెల్ ఇచ్చేసి ఎన్క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేసేస్తాం అన్నమాట. బై మీన్స్ ఆఫ్ వెల్డ్, ఇక్కడ 2 వెల్డ్స్ ఇచ్చేసి జాయిన్ చేసేస్తాం. మీకు అర్థమైన కాన్సెప్ట్. ఓకే, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ద థిక్నెస్ ఆఫ్ ద సిలిండ్రికల్ షెల్, as well as hemispherical cover is 12 mm. అంటే వారు ఇచ్చిన డేటా ప్రకారం సొల్యూషన్ రైట్. సో cylindrical diameter it is equal to 2.5 meters. అలాగే వెల్డ్ యొక్క థిక్నెస్ ఆఫ్ ద cylindrical shell as well as hemispherical shell, దీని యొక్క ఆ షెల్ యొక్క డయామీటర్ ఇదే కదా డయామీటర్. ఓకే, థిక్నెస్ ఆఫ్ ద షెల్ అని ఇచ్చాడు 12 mm. సార్ ఎందుకు ఇవ్వాలి సార్ అంటాం. అసలు ఈ థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది అది ఎంత ప్రెజర్ విత్ స్టాండ్ చేస్తుంది. ఓకే, ఈ థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది, అందుకనే వాడు ఇచ్చాడు. ఒకవేళ థిక్నెస్ తక్కువ ఇచ్చామనుకోండి, ప్రెజర్ ఎక్కువ లెవరేట్ అవుతే గ్యాస్ యొక్క ప్రెజర్ గ్యాస్ లెవరేట్ అయిపోతుంది. అందుకని వాడు ఏమంటాడు, చాలా తెలివిగా ఏమడుగుతున్నాడంటే ఈ ప్రెజర్ని తట్టుకునేటట్టు. ఓకే, అదే ఈ థిక్నెస్ ఉన్న ఎలిమెంట్లో రివర్స్ అడిగి ఈ థిక్నెస్ ఉన్న షెల్, అలాగే సిలిండర్ హెమిస్పెరికల్ షెల్, అలాగే మొత్తం అంతా కూడా ఈ థిక్నెస్ ఉంది. ఇప్పుడు దాంట్లో ఎంత ప్రెజర్ వరకు నేను నింపొచ్చు, ఎంత ప్రెజర్ వరకు తట్టుకోగలను ఈ థిక్నెస్ ఉన్న మెటీరియల్ నడుపుతున్నాడు అన్నమాట. సో చూడండి ఒకసారి. Joint action with the thickness of the cylindrical shell and hemispherical 12 mm determine the allowable internal pressure. So చాలా చాలా ఇంపార్టెంట్. ఇది
స్టాండ్ చేయగలుగుతుంది అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్. ఓకే, దట్ ఈస్ అలౌబుల్ ఇంటర్నల్ ప్రెజర్ ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్, టు విచ్ ద ట్యాంక్ may subjected. So 100. The permissible tensile stress in the weld joint is 85 Newton/mm². అంటే వెల్డ్ జాయింట్ యొక్క స్ట్రెస్, allowable stress for welding, it is equal to 85 Newton/mm². ఓకే, సో మనకి డయామీటర్ని కూడా mm లో కన్వర్ట్ చేస్తే 2.5 into 10⁻³ అంతే కదా mm. సో ఇవన్నీ mm లో ఉన్నాయి కాబట్టి నేను చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు allowable internal pressure అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వాటి యొక్క ఎఫిషియన్సీ మనం తీసుకోవాలి. అది వెల్డ్ యొక్క ఎఫిషియన్సీ, దీనికి కంటిన్యూషన్ ఇచ్చాడు. అదేంటంటే ఎజ్యూమ్ efficiency of the weld joint of weld 0.85 ఇచ్చాడు. ఓకే, నాకు ఎఫిషియన్సీ కూడా ఇచ్చాడు ఆఫ్ వెల్డ్ 0.85. సో సింపుల్. ఓకే, ఫస్ట్ we have to find out length of the weld. ఎంత లెంత్ వరకు వెల్డ్ చేస్తాం? ఈ సిలిండర్ కదా, ఎంత లెంత్ వరకు మనం చేస్తున్నాం అంటే ఎలా చెప్తాం దాన్ని? ఇది సిలిండర్ కదా. ఇప్పుడు దాని యొక్క లెంత్ ఎంత ఉంటుంది? లెంత్ ఈక్వల్ టు ఎస్ 2πr అంతే కదా. సర్కంఫరెన్స్ లెంత్ ఆఫ్ ద వెల్డ్ అంతా చేయాలి, వెల్డింగ్ అంతా చేయాలి, సిలిండర్ అంతా చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2πr, దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈస్ πd, దట్ ఈస్ ఈక్వల్ టు π into 2.5 into 10⁻³. సో దీని నుంచి L is equal to length of the weld ఎంత వచ్చిందండి మనకి? 98 mm. సో లెంత్ ఆఫ్ ద వెల్డ్ ఎంత వచ్చేసిందో చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఆయన కావాల్సిన allowable pressure. సో నాకు తెలుసు. సో ఎఫిషియన్సీ allowable pressure, that is ఎలా రాయొచ్చు? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు allowable pressure is equal to, it is in terms of efficiency. వెల్డ్ ఎఫిషియన్సీ ఎలా రాస్తామంటే చూడండి ఒకసారి ఎలా రాయొచ్చు? allowable force, ఫస్ట్ ఫోర్స్ రాయండి. allowable force is equal to ఎలా రాయొచ్చు? సిగ్మా allowable వెల్డింగ్ యొక్క స్ట్రెస్ ఇంటూ దట్ ఈస్ మనం సో స్ట్రెస్ is equal to force per unit area రాసుకున్న వాళ్ళేదు. allowable thickness, that is thickness of the weld and area అంతేనే కదా. సో మీరు ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటే ఇలా రాయండి. సిగ్మా వెల్డ్ యొక్క permissible stress is equal to force per unit area, that is equal to force is equal to sigma W into area. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు sigma W 85, that is sigma W into area, sigma W 85, that is it is in terms of efficiency. అంటే ఇంటూ వెల్డ్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు 100% అవ్వలేదు. ఇట్ రెడ్యూసెస్ అంటే ఎఫిషియన్సీ వల్ల ఏంటంటే కొంత రెసిస్టింగ్ ఫోర్స్ ఆపరేట్ బై ద మెటీరియల్ తగ్గింది. ఓకే, అర్థం చెప్పింది. ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీలో రాస్తుంది. ఓకే, సో లేకపోతే సపరేట్ రాయండి. సో నాకు సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ weld efficiency. ఎలా రాస్తాం? F is equal to force is equal to sigma W into A into efficiency. అంటే ఎఫిషియన్సీ పర్ఫెక్ట్ కొంటుందనుకోండి, డైరెక్ట్ allowable force
డైరెక్ట్ 1తో మల్టిప్లై చేయాలి. కానీ ఎఫిషియన్సీ అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వట్లేదు, 0.85 ఉంది. ఓకే, సో దానికోసం చూడండి సార్, దట్ ఈస్ ఈక్వల్ టు నిరాయన ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F is equal to sigma W into area ఏమవుతుంది T into L, ఓకే, into efficiency, అంతేనా కదా. థిక్నెస్ ఇంటూ లెంత్ వేస్తే ఆటోమేటిక్ ఏరియా వచ్చేసింది, ఏరియా, ఇది ఏరియా. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. F it is equal to force is equal to allowable stress 85 into thickness of the element 12, length నాకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను, ఇక్కడ వచ్చింది 7853 అని 0.98. అలాగే ఎఫిషియన్సీ వచ్చేసింది, ఎఫిషియన్సీ ఆల్రెడీ అడిగించాను 0.85. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే చూడండి ఒకసారి, మనకి వాల్యూ చూస్తే 6809.4 into 10 to the power of 3 into 10 to the power of 3 into న్యూటన్ వచ్చింది. అంటే ఇది యాక్చువల్గా ఎలా వెల్డి యొక్క, ఇది వెల్డి యొక్క అలౌడ్ ఫోర్స్ అన్నమాట, అర్థమైందా. అంటే వెల్డి యొక్క దట్ ఈస్ వెల్డి allowable stress నుంచి allowable force find out. allowable force is equal to allowable stress into area. ఏరియా అంటే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ కూడా ఇచ్చాడు, ఎఫిషియన్సీ కొంత రెడ్యూస్ అవుతుందని కాబట్టి నేను రాసుకున్నాను. allowable force ఇది అంటే ఈ వెల్డ్ అనేది ఎంత ఫోర్స్ తట్టుకోగలుగుతుంది అంటే 6809.4 into 10 to the power of 3. మీకు తెలియని విషయం ఏంటంటే వెల్డ్ యొక్క రెసిస్టింగ్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేసాం అనమాట ఈజీగా. ఓకే, నెక్స్ట్ చూడండి, allowable లోడ్ వచ్చిన తర్వాత ప్రెజర్, అది అడిగిన ప్రెజర్ డిటర్మైన్ ద allowable ప్రెజర్. ఇది allowable ఫోర్స్, allowable వెల్డ్ యొక్క ఫోర్స్, allowable వెల్డ్ యొక్క ఫోర్స్. సో allowable ప్రెజర్ internal pressure, that is allowable pressure or allowable internal pressure. అంటే మీకు అర్థమై ఉంటుంది ఆ ట్యాంక్ లో ఎంత ఇంటర్నల్ ప్రెజర్ ని అలౌ చేస్తుంది, ఇంటర్నల్ ప్రెజర్. వాడు అడిగింది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మన ఫోర్స్ తెలిసింది కాబట్టి మనం ఎలా రాస్తాం, ప్రెజర్ is equal to force per unit area. సింపుల్ గా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా వేస్తే ఆటోమేటిక్గా విల్ గెట్ సో ఫైనల్ ప్రెజర్, allowable internal pressure. ఫోర్స్ తెలుసు, అసలు ఈ వెల్డ్ యొక్క జాయింట్ allowable ఫోర్స్, ఓకే, ఈ వెల్డ్ జాయింట్ యొక్క allowable ఫోర్స్ నాకు తెలుసు. ఏరియా సో దట్ ఈస్ 5/4 తీసుకుంటాం. allowable ఏరియా ఫోర్స్ ఎంత 6809.4 into 10 to the power of 3 whole by 5/4 d square, that is equal to 6809.4 into 10 to the power of 3 whole by 5/4 d value, that is మనకు ఆల్రెడీ డయామీటర్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇచ్చాడు 2.5 into 10 to the power of 3. So that is equal to allowable internal pressure, allowable internal pressure, it is equal to అంతా చేస్తే మనకు ఎంత వచ్చినట్టు వాల్యూ, allowable internal pressure for that cylinder is 1.39 Newton per 1.39 Newton per mm square. సో ఇది ఆయన అడిగిన క్వశ్చన్. సో మనం ఫైండ్ అవుట్ చేసాం లేదా. ఫస్ట్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే
ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వెల్డ్ ఎంత ఫోర్స్ వరకు రెసిస్ట్ చేయగలదు. ఓకేనా, ఎంత టెన్సైల్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ప్రెజర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ వెల్డ్ ఏమవుతుంది, ఈ సిలిండర్ ఈ వెల్డ్ దగ్గర టెన్సైల్ లోడ్ అప్లై అవుతుంది. ఆ టెన్సైల్ లోడ్ అంటే వెల్డ్ యొక్క రెసిస్టింగ్ ఫోర్స్ తెలిస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఎంత ప్రెజర్ ఉండొచ్చు మనం చెప్పొచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకుంటాం. ఓకే, దాని ఎలాబుల్ ప్రెజర్ తెలిస్తే పై ఏరియా వేస్తే ఆటోమేటిక్గా ఇంటర్నల్ ఎలాబుల్ ప్రెజర్ తెచ్చుకుంటుంది. దట్ ఈస్ ఎలాబుల్ ఫోర్స్ తెలిస్తే దాని నుంచి ఎలాబుల్ ప్రెజర్ చెప్పచ్చు అనమాట. చూసారా, 1.39 Nm/mm² వచ్చేసింది అనమాట. అంటే ఆ సిలిండర్ ఎంత ప్రెజర్ వరకు తట్టుకోగలుగుతుంది, 1.39 Nm/mm². చూడండి ఒకసారి, వాడు అడిగిన క్వశ్చన్కి మనం చెప్పిన సమాధానానికి కరెక్ట్గా సరిపోయిందో చూడండి ఒకసారి. ఏ గ్యాస్ ట్యాంక్ కన్సిస్ట్ ఆఫ్ సిలిండ్రికల్ షెల్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు 2.5 meters ఇన్నర్ డయామీటర్ అని ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై మీకు తెలియని విషయం ఏంటంటే ఆ సిలిండర్ కల్ని హెమీస్పెరికల్తో జాయిన్ చేస్తున్నాడు బై మీన్స్ ఆఫ్ వెల్డ్ ద్వారా జాయిన్ చేస్తున్నాడు. ఓకేనా, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద సిలిండ్రికల్ షెల్ యాజ్ వెల్ యాజ్ హెమీస్పెరికల్ కవర్ ఈజ్, ఆ రెండిటి యొక్క థిక్నెస్ సిలిండ్రికల్ షెల్కి అలాగే వాటి యొక్క హెమీస్పెరికల్ షెల్కి రెండిటి యొక్క థిక్నెసెస్ 12 mm ఇచ్చాడు. డిటర్మైన్ ద అలవబుల్ ఇంటర్నల్ ప్రెజర్. అంటే నేను అలా వెళ్ళి చేస్తాను కదా సార్ ఆ సిలిండర్ని, ఇప్పుడు ఆ ప్రెజర్ ఎంత వరకు రెసిస్ట్ చేస్తారు సార్ అని అడుగుతున్నాడు అనమాట. అంటే దీని యొక్క షెల్ యొక్క థిక్నెస్ 12 mm, సిలిండర్ యొక్క థిక్నెస్ 12 mm. ఇప్పుడు ఇలా నేను డిజైన్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని నేను వెళ్ళి చేశాను కదా, ఇప్పుడు దాంట్లో ఎంత ప్రెజర్ వరకు నేను క్యారీ చేయగలను సార్ అని అడుగుతున్నాను. అంటే డిటర్మైన్ ద ఇంటర్నల్ అలవబుల్ ప్రెజర్ టు విచ్ ద ట్యాంక్ మే బి సబ్జెక్ట్. The tank may be subject. If the permissible tensile stress in the weld is, then the permissible tensile stress for the weld యొక్క permissible tensile stress ఇచ్చేది, దాని యొక్క weld యొక్క స్ట్రెంత్ ఇచ్చేసాడు అనమాట. ఇచ్చాడు 80 Nm/mm². సో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ వాడు ఇచ్చిన ఎన్ని మీటర్స్లో దాని ఇచ్చిన వెల్డ్ యొక్క డిస్టెన్స్ కూడా ఇచ్చాడు 0.85. లెంత్ వెల్డ్ యొక్క లెంత్ 2πr సర్కంఫరెన్స్ కదా, ఎల్ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే వర్కింగ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ F/A, దట్ ఈస్ F is equal to వర్కింగ్ స్ట్రెస్ అంటుంది, ఆర్ వెల్డ్ యొక్క స్ట్రెస్ సిగ్మా F/A. అసలు ఎలా ఉంటుంది ఇదే ఉండింది, కానీ వెల్డ్ యొక్క ఎఫిషియన్సీ 0.85 అన్నాడు. అంటే అంత ఎఫిషియన్సీ 100% ఎఫిషియన్సీ లేదు, 0.85. సో దాన్ని ఎఫిషియన్సీ మనం మల్టిప్లై చేస్తాం. ఓకే, చూడండి ఒకసారి చేస్తే సో మనకి ఎలాబుల్ ఫోర్స్ వచ్చింది. ఆ వెల్డ్ యొక్క ఫోర్స్ ఇది ఎలాబుల్ ఫోర్స్, ఎలాబుల్ వెల్డింగ్ స్ట్రెస్ నుంచే ఎలాబుల్ ఫోర్స్ వచ్చింది ఫర్ వెల్డింగ్ యొక్క ఎలాబుల్ ఫోర్స్. ఈ ఎలాబుల్ ఫోర్స్ బట్టి ప్రెజర్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం అంట. అంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఆటోమేటిక్గా నేను వెల్డ్ యొక్క ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా వేస్తే ఆటోమేటిక్గా ఇది ఆ ట్యాంక్ ఎంతవరకు విత్ స్టాండ్ చేయొచ్చుతో చెప్పేస్తాను అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. 1-2 సార్లు ప్రిపేర్ అవ్వండి. వెల్డ్ కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, అలాగే గేట్లో కూడా అడుగుతూ ఉంటాడు ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే.